చదువుకున్న వాళ్ళంతా ఇంతే అల్లుడు ఏటేటో మాట్లాడి వెళ్ళిపోతుంటారు నువ్వేం పట్టించుకోకు. నువ్వుండ్రా బావా, ఓట్ల కోసం మనం ఇంకో ప్లాన్ వేద్దాం. ఇప్పుడు దాగేసిన చెత్త ఐడియాలు చాలు. ఇక నుంచి అయినా సీత చెప్పినట్టు ఊరి సమస్యలు పరిష్కరిద్దాం. ఊరు సమస్యలే కదా ఆటికేం తక్కువ, బోల్డ్ అని ఉన్నాయి. రోడ్డు సమస్య, నీటి సమస్య, కరెంటు సమస్య, ఏ కదా ఊరు సమస్యలు. ఇన్ని సమస్యలుంటే ముందు ఏది పరిష్కరించాలో తెలియటం లేదు బావా. ఏముంది, రోడ్లు అయితేనే కరెక్ట్. సీత కూడా రాగానే రోడ్ల గురించే మాట్లాడి. దాందే ఉంది, 2-3 రోజులు ఏం చేద్దాం. ఏంట్రా వేయించేది? రోడ్లు వేయించాలంటే ముందు మండల ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాల్సిందిగా. బావా ఆడు చెప్తున్నాడు కదా, అక్కడికి వెళ్దాం. రండి. ఏడీడు బాబాయ్ బావా పెట్టేశాడేంటి? ఐపీ పెట్టేది ఆఫీసర్లు కదా, వ్యాపారస్తుల. తప్పకుండా అదే. అల్లుడు నువ్వు ఇక్కడ కూర్చో. బాలే ఉన్నారా సీన్ గా? అరే తడపగానే లాగేసి లుంగి గుడ్లా ఫేస్ అల్లుడు నువ్వు కూడా పెట్టే. నమస్కారానికి నమస్కారం, సంస్కారం. నమస్కారం. అసలు ఎవరయ్యా మీరు? మా అబ్బుల్ గారు చెప్పాడుగా, లింగరాజపాలెం ప్రెసిడెంట్ సీన్ గారు. మేమంతా వార్డు మెంబర్లు. ఇంకా ఎలక్షన్స్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ ఏంటి? కాబోయే ప్రెసిడెంట్లే. ఏంటి అంటే వుడ్ బి ప్రెసిడెంట్ అన్నమాట. అవును. ముందులే లెమ్మంటుంటే. ఇప్పుడు చెప్పు. మా ఊర్లో రోడ్లు బాలేదు, జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక వారం రోజుల్లో రోడ్లు ఎంచాలి. వారం ఏంటి, వెంటనే వేయాలా? పని ఎప్పుడు మొదలు పెడతారు? సుబ్బారావు, థ్యాంక్స్ అండి. సుబ్బారావు, వచ్చాడండి. ఎరా అయ్యగారు పిలుస్తుంటే ఎక్కడ తిరుగుతున్నా, వెంటనే రావడం తెలియదేంటి? ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటకి గెంటే. ఏంటండి రోడ్లు ఎంచమని అడగడానికి వస్తే మర్యాద లేకుండా బయటికి వెళ్ళమంటున్నారు? ఏంట్రా మీకు మర్యాద ఇచ్చేది? మీలాంటి వాళ్ళందరూ వచ్చి అడిగితే రోడ్లు ఏం చేస్తారా? ఎందుకు ఎంచరు? మేమన్నా మా ఇళ్ళకి రోడ్లు ఏమన్నావా? ఊరికేగా. ఊరికే అయినా ఊరికే ఎవరు రోడ్లు వేయరు ఇక్కడ. మీ ఊరికి రోడ్లు వేయాలని మేము అనుకోవాలి, ఫైళ్లు రెడీ అవ్వాలి, గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది తెలుసా? అయినా సంవత్సరాల తరబడి రోడ్లు ఏమని అడుగుతున్న వాళ్ళకే దిక్కు మొక్కు లేదు ఇక్కడ. చూడండి, ఏ ఊరికైనా రోడ్లు పడతాయేమో గానీ మీ లింగరాజపాలెనికి మాత్రం కల్లో కూడా రోడ్లు పడవు. ఎందుకు పడవు? అవన్నీ నీకు చెప్పాలా? చూస్తావేంట్రా గంటే? ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని ఎవరు చేస్తారో తెలియని వీడో ప్రెసిడెంట్, వాళ్ళంతా వార్డు మెంబర్లు. అల్లుడు అల్లుడు నాకంతా అయోమయంగా ఉంది. మన ఊర్లో రోడ్లు వేస్తున్నట్టున్నారు. అదిగో రోడ్ ఇంజిన్ వస్తుంది. మావయ్య, మన ఊళ్ళో రోడ్లు పడితే నాకు ముందే తెలుసు. బావా మన ఊర్లో రోడ్లు పడతాయంటే నాకంత విచిత్రంగాను కలలాగా ఉంది. నీకేంట్రా, ఊళ్ళో అందరికీ అలాగే ఉంది. మేము పంచాయతీరాజ్ ఆఫీస్ నుంచి వస్తున్నామండి. మీరు చెప్పరా? ఈయన మా ఊరు ప్రెసిడెంట్ మిస్టర్ సీన్. నమస్కారం. మీ ఊళ్ళో శివాలయానికి వెళ్ళే దారి చెప్తారా? శివాలయం ఇక్కడ నుంచి కుడివైపు వెళ్ళండి. అక్కడ నుంచి తిన్నగా వెళ్ళి ఎడం పక్క వెళ్ళండి. అన్ని వంకరలు తిరగడం డైరెక్ట్ వెళ్తే శివాలయం వచ్చేస్తుంది కదా. వీడికి తెలియదండి, నేను చెప్పిందే కరెక్ట్ అండి. ఏమండి మీరు ఆగండి. అల్లుడు నువ్వు పాస్ నువ్వు కాదు, ఈ ఊరు ప్రెసిడెంట్. తెలిసినట్టుండు, తెలియకపోతే తెలియనట్టుండు. అంతేగాని తెలియనట్టు మాట్లాడుకో. వీడు ఊరు కొత్త అండి, వీధులు తెలియవండి. అయ్యోమయ్య మీరు ఉండండి. ఏంటి, నేను ఈ ఊరు కొత్త. ఈ ఊరు పుట్టినప్పుడు నేను పుట్టాను. అవును, మెదడు లేకుండా. మా బావ చెప్పినట్టు వీడు అయ్యోమయ్య ఓకేనండి. చెప్పాడు కదా, చాలా ఆ థాంక్స్ చెప్పినట్టు అండి. వెళ్ళండి. నీకు శివాలయానికి వెళ్ళి దారి తీసింది కదా, వెంటనే పని మొదలు పెట్టు. ఓకే సార్. ఈ అబ్బా జానబెత్తిలో ముసలేదు. అల్లుడు ఇవాళ నీకు నాకు కట్టు. ఏడోక మావయ్య. మావయ్య, నీకు రోడ్ల గురించి తెలుసు, కానీ నేను ఎందుకు అలా చెప్పా నీకు తెలియదు మావయ్య. ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పిన రూట్ అయితే ఊళ్ళో 2 రోడ్లు పడతాయి. నేను చెప్పిన రూట్ అయితే చాలా ఊళ్ళో రోడ్లన్నీ పడిపోతాయి. అయితే ఓకే. అల్లుడు ఎంత ఎత్తదిపోయాడు నువ్వు. బావా రోడ్లు ఏమిటి, గుడి ఏమిటి, రెండింటికి సంబంధం ఏంటి నాకు అసలు ఏమర్థం కావట్లేదు. ఈ సంబంధాలకు కారణం ఒక మహానుభావుడు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మురుగుండ్ల పక్కన తిరిగే ఈ మురికి అప్పలనాయుడిని మంత్రి అప్పలనాయుడు చేశారు. ఆ చేత్తోనే ఏ పిఎంనో రాష్ట్రపతినో చేసేస్తే స్వర్ణ దేవాలయం లాగా మీ అందరికి కనీసం రోడ్లు దేవాలయం కట్టించుకుంటాను. గోసి గోసి ఆ మురిగ్గా నీకెలా తెలుసు అల్లుడు? అదే మావయ్య, నిన్న ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ మురికి మంత్రి గెస్ట్ హౌస్ లో ఉన్నాడని తెలిసింది. మీరు ఊరు వెళ్ళిపోయినాక అతను కలవడానికి వెళ్ళా. సూర్య ఆయనమా కేశవ ఆయనమా గోసి. ఏంటి అస్తమాను మంత్రి గారు గోసి గోసి అంటున్నారు? నేను చెప్తా. అది గోసి గోసి అంటే నా గోసి అనుకున్నావా? కాదు, గోసి అంటే గో అంటే గోవింద, సి అంటే శివ అను. గోవింద శివ. తీసుకో. గోవింద గోసి గోసి గోవింద శివ. కొబ్బరికాయ. ఒక్క నిమిషం బూడిద ఇక్కడ ఇక్కడ.
నమస్కారం సార్. నమస్తే. చెప్పండి. కూకోండి. సార్ నా చెక్కు. ఏమయ్యా ఇదిగో ఆ చెక్కి తీసుకోండి సార్. దీని మీద సంతకం లేదు సార్. బొట్టనేరు బాగాలేదు. మీ ఊరు వచ్చినప్పుడు సంతకం పెడతాను, పట్టుకెళ్ళండి. వస్తాను సార్. నమస్తే. వెళ్ళరండి. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా? కొంచెం వెయిట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. నా పేరు సీను, ఊరు లింగరాజపాలెం. నా పేరు మురికి అప్పలనాయుడు. అన్నాక మా ఊరు హైదరాబాద్. మా ఊరు గుడిలో అర్చన చేయించాను, ప్రసాదం ఇద్దామని వచ్చా. అర్చనంటే నాకు చాలా ఇష్టం. గోసి గోసి విభూతి వింతగా ఉంది. మా ఊరు గుడిలో పైనుంచి డైరెక్ట్ గా రాలుతుందండి. అయితే మీ ఊరు గుడిని మా ఊరికి షిఫ్ట్ చేసేస్తాను. అలాగే. ఇంతకీ ఏ పని మీద వచ్చా నువ్వు? పనేం లేదండి, నేను మీ అభిమాన్ని. మీరు వచ్చారని తెలిసి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. కూర్చో కూర్చో. నేను చిరంజీవిని కాదు, సచిన్ టండూల్కర్ని కాదు. నాకు అభిమానులు ఏంటండి, ఒట్టి సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి అభిమానులు ఉంటారా? రాజకీయ నాయకులు ఉంటారేంటి? రాజీవ్ గాంధీకి లేరా, వాజ్పేయికి లేరా, చంద్రబాబుకి లేరా? నాతో వాళ్ళకి పోలికేటయా, భలే చెప్పు. ఇప్పుడు నాదొక చిన్న కోరికండి. పెద్ద కోరికైనా పర్లేదు చెప్పు. మనం తీరుతుంది. మా ఊర్లో ఒక శివాలయం ఉంది. ఆ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశారనుకోండి, మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి. ఏ కోరికైనా తీరిపోద్దా? ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుందండి. ఇప్పుడు మీరు ఎంతకంటే పెద్ద మంత్రి కావాలనుకుంటే అది కూడా అయిపోతారు. నా చిరకాల వాంచి అదే కదా. రేపే మనం వాళ్ళు రేపు కాదండి, వచ్చే శనివారం శని త్రయోదశి, చాలా మంచి రోజు. ఆ రోజు వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. డైరీలో రాసుకో, ఏర్పాట్లు అన్ని చేయి. అలాగే సార్. గోసి. నమస్కారం బావా. ఐడియా సూపర్. ఈ దెబ్బతో ఈ ఊర్లో నీ పేరు మారిమోగిపోతుంది. అవును అయ్యగారు, ఆ సీన్ గడు ఊళ్ళో రోడ్లే ఇస్తున్నాడండి. తెలిసిందిరా. మరి అదేంటండి ఏది చేయకుండా ఊరుకున్నారే? ఆడిది ఆవేశం, మనది అనుభవం. ఇల్లు అలాగానే పండగ కాదు, రోడ్లు వేస్తే ఓట్లు పడవు. మన ఊరి జనం ఆయన ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకుంటారు. ఏంటి ఊర్లో రోడ్లు వేయిస్తుంది సీనుగాడా? ఈ మాట్లాడటానికి నేను ఎదవలా కనపడుతున్నా? ఎలాండి ఏంటేంటి, మంత్రి గారిని పిలిపిస్తున్నది కూడా సీన్ గాడేనా? అబ్బా, అబద్ధాలు అతికినట్టుగా చెప్తున్నావు కదరా నువ్వు. ఇంట్లో వాళ్ళే ఆడి మాట వినరు, అలాంటిది మంత్రి ఆడి మాటని మన ఊరు వస్తున్నాడా? ఎదవ అబద్ధాలు ఆడడానికి సిగ్గులేదట్రా మీకు? ఏటాడు ఊర్లో రోడ్ల నుంచి మంత్రిని తీసుకొచ్చేది నువ్వే అని జనానికి చెప్తున్నా సరే ఎవడో నమ్మడేటి? రేపు ఎలాగో మినిస్టర్ వస్తున్నాడు కదా, అందరి ముందు భుజం మీద చెయ్యేసి నవ్వుతూ మాట్లాడుతుంటే సచ్చినట్టు నమ్ముతారు. బాబా మంత్రి చెప్పినాడు. గోసి గోసి. ఇంటి పేరుతో జిందాబాద్ కొడితే అసహ్యంగా ఉంది, ఒంటి పేరుతో కొట్టమని. ఆగండ్రా, మురికి మంత్రి కాదురా, మంత్రి అప్పలనాయుడు జిందాబాద్ అని చెప్పండి. కరెక్ట్. ఎవడీడు? ఈయన లింగరాజు గారని ఈ ఊరికి 25 ఏళ్లుగా ప్రెసిడెంట్ సార్. ఓ గోసి గోసి. నా గోసి కాదు. 25 నెలలు పదవి కాపాడుకోవడమే కష్టంగా ఉంది. 25 సంవత్సరాలు పదవిలో ఉన్నారంటే మీ దగ్గర మామూలు మ్యాటర్ అంతా మా ఊరు జనం అభిమానం అండి. మనలాంటి రాజకీయ నాయకులు కావాల్సింది ఇలాంటి తెంగరోళ్లే. పదండి. ఆపండి చాలు. ఈవిడ మన వాటరేనా? మంత్రి గారు, ఈ కురోడే కదా మళ్ళీ ఊరు రమ్మని పిలిపిస్తా. అవును సార్, జనం మధ్యలో ఇరుక్కుపోయినట్టున్నాడు, పిలిపించమంటారా? వద్దులే, జనం మధ్యలో ఉన్నాడు మనకెందుకు, వెనకాల జనం ఉన్నవాడు కావాలి. మంత్రి గారు నేను పిలుస్తూనే వచ్చారా? మంత్రి గారు, అందుకే నేను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. చూడలేదు. ఏంట్రా సీరు, మంత్రి గారు నువ్వు పిలిస్తేనే వచ్చారన్నావు, మరి అదేంటి నువ్వెవరో తెలవనట్టుగా అట్ట వెళ్ళిపోతున్నారా? ఆయన చూసి మేమే ఇస్తున్నాం, మంత్రి గారిని మేమే రప్పిస్తున్నాం. నిన్నటి వరకు తెక్క కబుర్లు చెప్పారు కదరా. అమ్మేవాడు ఉండాలి కానీ ఎన్ని కబుర్లైనా చెప్తాడు రా సీన్ గాడు. అదేంటి బావా, మినిస్టర్ నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు? నువ్వు చెప్పింది నిజమేనా? ఒరే సీనుగా, మాతో కూడా అబద్ధం చెప్పావురా. ఇదేం బాగలేదురా. సీను, ఈ ఊళ్ళో రోడ్లు పడ్డానికి మంత్రిగా రావడానికి కారణం నువ్వే అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతున్నాను. కానీ నువ్వు గెలవాలన్నా, నువ్వు అనుకున్నది సాధించాలన్నా నా ఒక్కదాని నమ్మకం సరిపోదు. నీ వల్లే ఇదంతా జరిగిందని ఊరు మొత్తం నమ్మాలి. ఇంత చేయగలిగిన వాడివి ఆ మాత్రం చేయలేవా? ఆలోచించు.